విజయవాడలోని ఏపీపీఎస్సీ ప్రధాన కార్యాలయం వద్ద నిరుద్యోగ జేఏసీ నాయకులు భారీ ఆందోళన చేపట్టారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన గ్రూప్ 1 నియామకాల్లో తీవ్ర అక్రమాలు జరిగాయని మండిపడ్డారు. ఈ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ జగన్ తన ఎమ్మెల్యే పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అక్రమాలు జరిగిన గ్రూప్ 1 నియామకాలను రద్దు చేసి నూతనంగా పరీక్షలు నిర్వహించి మెరిట్ విద్యార్థులకు న్యాయం చేయాలని నిరుద్యోగ జేఏసీ విజ్ఞప్తి చేసింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగశ్రీ అందిస్తారు. చేయాల్సిందని చెప్పి కూడా ఉద్యోగులు అయితే వచ్చారు. సో దానికి సంబంధించి వాళ్ళతో మాట్లాడదాం. నిరుద్యోగ జేఏసీ వాళ్ళు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఖచ్చితంగా నిజంగానే అక్రమాలు జరిగినాయా? 100% జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో 2022లో 169 ఉద్యోగాలకు సంబంధించి రిక్రూట్మెంట్ ప్రక్రియ పూర్తి చేసి రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో పెద్ద ఎత్తున వాళ్ళకి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులకు, అదేవిధంగా పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చినటువంటి వాళ్ళకు మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారు. దీనిపైన అప్పటికే నిరుద్యోగ అభ్యర్థులు, గ్రూప్ 1 అభ్యర్థులు మేమందరం కూడా కోర్టుకు వెళ్తే సింగిల్ బెంచ్ జడ్జి కూడా చాలా స్పష్టంగా చెప్పారు. 3 సార్లు ఎవాల్యుయేషన్ చేశారు. డిజిటల్ ఎవాల్యుయేషన్ చేయకూడదు, డిజిటల్ ఎవాల్యుయేషన్ చేయాలని చెప్పేసి నోటిఫికేషన్లో పేర్కొనకపోయినా డిజిటల్ ఎవాల్యుయేషన్ చేశారు ఒకటి. తర్వాత మాన్యువల్ ద్వారా 2 సార్లు మాన్యువల్ ఎవాల్యుయేషన్ చేశారని చెప్పేసి కోర్టు స్పష్టం చేసింది. వెంటనే రద్దు చేయమని చెప్పేసి కూడా ఆనాడు సింగిల్ బెంచ్ జడ్జి చెబితే, కానీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత సిట్ను ఏర్పాటు చేసి దీనిపైన నిజానిజాలు తేల్చడం కోసం ఏర్పాటు చేస్తే సిట్ ఇవాళ నివేదిక ఇచ్చింది. ఈ నివేదికలో చాలా స్పష్టంగా చెప్పింది, దాదాపుగా 25 మంది అనాథరైజ్డ్ పర్సన్స్, డ్రైవర్లు, క్లీనర్లు, వంట పని మనుషుల ద్వారా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి అధికారులను రిక్రూట్ చేసే గ్రూప్ 1లో వాళ్ళను పెద్ద ఎత్తున అక్రమాలు చేశారని చెప్పేసి తేటతెల్లం చేసింది. ఈ రిపోర్ట్లో మహంకాళి రఘురామ్ అనేటువంటి పర్సన్, ఒక అనాథరైజ్డ్ పర్సన్, ప్రైవేటు వ్యక్తి ద్వారా జవాబు పత్రాలను దిద్దారు. అతను 40 మంది పైచులకు ఇంగ్లీషు క్వాలిఫికేషన్ పేపర్ను పూర్తిగా 40 మందిని ఫెయిల్ చేసేసాడు. ఎలాంటి పేపర్లు రుద్దకుండా ఓఎంఆర్ షీట్లు మార్చేసి మెయిన్ జవాబు పత్రాలను కూడా మార్చేసి వాళ్ళు పెద్ద ఎత్తున అక్రమాలకు తెరలేపారు. కాబట్టి సిట్ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో దీనికి నైతిక బాధ్యత వహిస్తూ మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే గారు రాజీనామా చేయాలి, అతను రాజకీయాల నుంచి తప్పుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. మీరేం చెప్తారు? జగన్ అసెంబ్లీ కూడా రాకుండా ఇలాంటి అక్రమాలు ఆయన హయాంలోనే జరిగినాయని చెప్తూ ప్రజలు ఓట్లేసి గెలిపించింది వాళ్ళ సమస్యల గురించి, నిరుద్యోగులు ఓట్లేసి గెలిపించింది వాళ్ళ పక్షాన పోరాడతారు, మాట్లాడతారు అని చెప్పేసి ఓట్లేసి ఎమ్మెల్యేగా గెలిపిస్తే రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి దాన్ని చిన్నచూపు చూసేటటువంటి, ఇది చులకన భావంతో చూసేటటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఎందుకంటే ఒక పక్క నారా లోకేష్ గారు డిఎస్సి మీద, అదేవిధంగా ఉన్నటువంటి గ్రూప్ 1 అవకతవకల మీద చర్చిద్దాం, అసెంబ్లీకి రమ్మని చెప్పేసి పిలుపునిస్తూ ఉన్నారు. కానీ అసెంబ్లీకి మేము రాము, మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తామనేటువంటిది సరైనటువంటిది కాదు. సమయం ఇవ్వట్లేదని చెప్పేసి నిన్న బొత్స గారు చెప్తా ఉన్నారు. ఉన్నటువంటి 175 మంది ఎమ్మెల్యేలకు ఏ పద్ధతుల్లో సమయం ఇచ్చారో మీకున్నటువంటి ఆ 11 మంది ఎమ్మెల్యేలకు కూడా అదే రకమైనటువంటి సమయం ఇస్తారు. గ్రూప్ 1 2022లో నిర్వహించినటువంటి గ్రూప్ 1 పరీక్షలో పూర్తిగా నియామకాల్లో అవకతవకలు జరిగినాయి. వాళ్ళ పార్టీకి, వాళ్ళ కులానికి డబ్బులు ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు అమ్ముకున్నటువంటి పరిస్థితి. 169 ఉద్యోగాలని అమ్ముకున్నారు. ఏ రకమైనటువంటి ప్రభుత్వ ఉత్తర్వులు లేకుండా, ఏ రకమైనటువంటి మినిట్స్ లేకుండా, ఏ అధికారి సంతకం లేకుండా 3 సార్లు జవాబు పత్రాలని మూల్యాంకనం చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందని చెప్పేసి నిరుద్యోగ యువతగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. 84 రోజుల పాటు ఏ ప్రభుత్వ సంస్థకు సంబంధం లేనటువంటి ప్రైవేట్ రిసార్ట్స్లో జవాబు పత్రాల నుంచి వాళ్ళ ఇళ్లల్లో, వాళ్ళ ఆఫీసుల్లో పనిచేసేటటువంటి కార్ డ్రైవర్లు, సెక్యూరిటీ గార్డులు, పని వాళ్ళతో మూల్యాంకనం చేయించాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే సిట్ ఇచ్చినటువంటి నివేదికలో అనేక విషయాలు బయటకు వచ్చాయి. ఓ పక్క నిన్న మంత్రి చెప్తూ ఏం రాలేదు, ఏం చెప్పలేదు అంటున్నారు. ఒకసారి ఆయన చదువుకోమని చెప్తా ఉన్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించినటువంటి పేద విద్యార్థులకేమో 30 మార్కులు, 32 మార్కులు, 33 మార్కులు వేసి వాళ్ళ పార్టీకి సంబంధించి డబ్బులు ఇచ్చినటువంటి వాళ్ళ కులానికి సంబంధించినటువంటి వాళ్ళకేమో 75 మార్కులు, 77 మార్కులు, 76 మార్కులు వేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముమ్మాటికి అవకతవకలు జరిగినాయి. సిట్ ఇచ్చినటువంటి నివేదికని పూర్తి స్థాయిలో చర్చించాలి, అసెంబ్లీలో చర్చించి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి అన్ని విషయాలు తెలియజేయాలని చెప్పేసి కోరుతాను. ఎటువంటి న్యాయం కావాలనుకుంటున్నారు? నేను కూటమి ప్రభుత్వం ఒకటే చెప్తున్నా, ఈ రోజు సిట్ నివేదిక ఏదైతే ఇచ్చిందో 2022
గ్రూప్ 1 ఫలితాల్లో వైసీపీ ప్రభుత్వం అనేది అడుగడుగున అవినీతికి అక్రమాలకు పాటుపడింది. సుమారు 736 పేపర్లు మూల్యాంకనానికి పంపిస్తే 95% వివిధ వైట్నర్లతోనూ మరియు వివిధ ఇంకులతో దిద్దినట్టు ఈరోజు అనేది సిట్లో నివేదికలో పొందుపరిచింది. మరియు ఎవరు కాదు అనర్హులు అన్నట్టు ఇష్టానుసారం డైవర్లతోనూ ఎలక్ట్రీషియన్లతోనూ పంబర్లతోనూ ఒక రాజ్యాంగబద్ధమైన యొక్క ఏపీపీఎస్ యొక్క దీటిని దిద్దడం సిగ్గుమాలిన చర్యగా మేము భావిస్తున్నాం. మేము ఒకటే కూటమి ప్రభుత్వానికి చెప్తున్నాం, ఎవరైతే అవినీతికి అక్రమాలకు పాల్పడ్డారో వారిని వెంటనే అరెస్ట్ చేసి ఈరోజు నిరుద్యోగులను అందరం కూడా లక్షలాది మంది నిరుద్యోగులను కూడా న్యాయం చేసి వాళ్ళ తరపున ఈ కూటమి ప్రభుత్వం నిలబడుతుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. సో ఖచ్చితంగా ఈ విషయంలో న్యాయం జరగాలి. కూటమి ప్రభుత్వాన్ని కూడా అభ్యర్థిస్తున్నాము ఈ విషయంలో ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పి కూడా నిరుద్యోగ జేఏసీ అయితే డిమాండ్ చేస్తుంది. కెమెరా పర్సన్ వెంకట్తో నాగశ్రీ, విజయవాడ, మెగా 9 టీవీ.